బ్రో, సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే 2015లో అమ్మాయి చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి, నేను న్యాయం చేస్తాను, ఈ కేసుని పరిష్కరిస్తానని చెప్పేసి. ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది క్వశ్చన్ రైజ్ అయింది, సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు సాల్వ్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు నిన్న ఆయన సమాధానం చెప్పారు. సో లాస్ట్ గవర్నమెంట్ మొత్తం కూడా ఆధారాలు తారుమారు చేసేసింది, ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేవు, ఆమెకు న్యాయం చేద్దాం అనుకున్నా అది చేయలేని ఒక పరిస్థితి ఉందన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన విమర్శలు వస్తున్నాయి. అంటే అధికారంలో లేనప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు ఏ విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ని? టీడీఎస్ వాళ్ళు మిస్టేక్ చేసిన వల్ల దాని వల్ల ఇప్పుడు ఇండి సెపరేట్ గా ఇద్దరు కలిసి ఉన్నారు, టీడీపీ జనసేన. దానివల్ల ఇప్పుడు టీడీపీని క్వశ్చన్ రైజ్ చేస్తే వీళ్ళు సెపరేట్ అవుతారు. ఈ పార్టీ జనసేన పార్టీ జగడాలు వస్తుంది, తర్వాత సెపరేట్ అయిపోతారు, మళ్ళాక ఓట్లు కొంచెం తగ్గుతుంది. దాని వల్ల పవన్ కళ్యాణ్ సార్ ఆలోచిస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ సార్ అదంతా ఆలోచించండి, ఎవరు మిస్టేక్ చేసాలో అది క్వశ్చన్ రైజ్ చేయండి, మీకు అది అధికారం ఉంది, ఎవరు తప్పు చేసినా దండించండి. అది వైసీపీయా లేకపోతే టీడీపీయా జనసేన ఎవరి గురించి చూడవద్దు, ఎవరుగా ఉంటానో పనిష్మెంట్ ఇవ్వండి. అదా పవన్ కళ్యాణ్ సార్కి రిక్వెస్ట్ గా పెట్టుకుంటున్నా. లీడర్ ఒక సినిమా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా, దాంట్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆ సీఎం సార్ రాజీనామా చేసేసి వెళ్ళిపోతాడు. అలాంటి ఉండాలి సీఎం ఎప్పుడు. వాళ్ళ నిజ జీవితంలో అలాంటి సీఎం ఉన్నాడా? టీడీపీ సార్ చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, మీరు అలా చేస్తారా? ధైర్యం ఉందా? అదనే క్వశ్చన్ అడుగుతున్నా. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాల, అదా పనిష్మెంట్ సరైన కరప్షన్ అదా మనిషిని చూసి వాడికి పనిష్మెంట్ ఇవ్వాలా, అది రిక్వెస్ట్ గా పెట్టుకుంటున్నా. సార్ నాకు ఒక పవన్ కళ్యాణ్ సార్ నేను ఒకటి చెప్పుకుంటున్నా, ఇప్పుడు టీడీపీ మీరు సపోర్ట్ చేసి ఇప్పుడు గెలిచారు, నెక్స్ట్ ఇయర్ ఎలా సార్ ఇండిపెండెంట్ గా నిలుస్తారా, లేకపోతే ఇదే టీడీపీ కలిసి నిలుస్తారా, లేకపోతే జగన్ కి సపోర్ట్ చేస్తారా? అదే నా క్వశ్చన్. ఒక్కొక్కసారి మీరు ఇండిపెండెంటా లేకపోతే అదా కలిసి పార్టీలో ఉంటారా? దాన్ని అడుగుతానా. ఏం సార్ ఐడియా పెట్టుకున్నారు? నేను రిక్వెస్ట్ గా పెట్టుకుంటున్నా పవన్ కళ్యాణ్ సార్, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు వైసీపీతో కలిసి వర్క్ చేయండి. ఎందుకంటే జగన్ అన్న మంచి లీడర్ దా, ఆయన తప్పు చెప్పాలా, ఆయనకి కొంచెం గైడ్ చేయండి. జగన్ అన్నకి మీరు పక్క నుండి గైడ్ చేసి అన్ని మంచి చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు వైసీపీతో కలిసి పార్టీ పెట్టాలా, పార్టీ పెట్టి గెలవాలా, అదే నా కోరిక. ఓకే, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఇది జరిగింది ఇష్యూ, వైసీపీ గవర్నమెంట్ పైన పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేస్తున్నారు, ఇక్కడే ఆధారాలు మారిపోయాయని చెప్పేసి. మరి ఇది టీడీపీలో జరిగింది హయాంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు? అంటే దీన్ని కూడా వైసీపీ పైన విమర్శలు చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసుకుంటున్నారు అంటున్నారు, మీరేం చెప్తారు? అది నాకు ఆంధ్ర పాలిటిక్స్ అంతగా తెలియదు, ఇందులో నాకు ఏదో కొంచెం తెలుస్తుంది, అది నేను చెప్పుకుంటున్నా. అలా చూడొద్దు. వాళ్ళు రైస్ చేస్తున్నారని ఆపోజిట్ పార్టీ ఏం చేస్తారు, మిస్టేక్ ని హైలైట్ చూపిస్తారు. అది మనం అది అండర్స్టాండ్ చేసుకొని దానికి మనం ఎలా ఐడియా చేయాలా, ఎలా పెట్టాలా, అట్టని మనం ఇది చేయాలా, అదని నేను చెప్పుకుంటున్నా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.